సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వేలు లక్షలు పోసి విమాన టికెట్ ను కొనుగోలు చేస్తారు ప్రయాణికులు. విమాన సేవలు ఉపయోగించుకునే సందర్భాల్లో చాలా మంది అసౌకర్యానికి గురవుతుంటారు. దీంతో విమాన సేవలు ప్రయాణానికి తగ్గట్టుగా లేకపోతే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర డీజీపీ రవి గుప్తాకు ఇలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నారు. ఆయన ప్రయాణించిన విమానంలో ప్రయాణానికి తగ్గట్లుగా సదుపాయాలు లేకపోవడంతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. విమాన ప్రయాణంలో డీజీపీ రవి గుప్తా దంపతులకు అసౌకర్యం కలిగించినందుకు సింగపూర్ ఎయిర్లైన్స్ కు వినియోగదారుల ఫోరం జరిమానా విధించింది. గత ఏడాది మేలో రవి గుప్తా, ఆయన సతీమణి అంజనీ గుప్తా హైదరాబాద్ నుంచి సింగపూర్ మీదుగా ఆస్ట్రేలియా వెళ్లేందుకు సింగపూర్ ఎయిర్లైన్స్ విమానంలో బిజినెస్ జెట్ కేటగిరీలో 2 టికెట్లు బుక్ చేసుకున్నారు. 2023 మే 23న రవి గుప్తా దంపతులు ప్రయాణానికి బయలుదేరారు. బిజినెస్ కేటగిరీలో వారికి కేటాయించిన సీట్లు ఆటోమేటిక్ గా రీక్లైన్ అవ్వాలి. కానీ సాంకేతిక సమస్య కారణంగా అలా జరగలేదు. దీంతో డీజీపీ దంపతులు ఎక్కువ మొత్తం చెల్లించి బిజినెస్ క్లాస్ టికెట్ తీసుకున్నప్పటికీ సరైన సదుపాయాలు అందలేదు. ప్రయాణంలో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు వెన్నునొప్పి కారణంగా రాత్రి మొత్తం నిద్ర లేకుండా గడపాల్సి వచ్చింది. బిజినెస్ టికెట్లు కొనుగోలు చేసినా కానీ అందుకు తగ్గ సదుపాయం కల్పించకపోవడంపై డీజీపీ దంపతులు హైదరాబాద్ లోని వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం వినియోగదారుల ఫోరం టికెట్ల ధరతో పాటు 12% అదనంగా చెల్లించాలని, అదేవిధంగా ప్రయాణికులకు ఇబ్బంది కలిగించినందుకు ₹1,00,000 జరిమానా చెల్లించాలని సింగపూర్ ఎయిర్లైన్స్ సంస్థను ఆదేశించింది. అలాగే ఫిర్యాదుదారుల ఖర్చుల నిమిత్తం మరో 10,000 చెల్లించాలని ఫోరం సూచించింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.